ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగిందనేది ఆ దేవుడికే తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బారాస నేత కార్తిక్ రెడ్డి అన్నారు. శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎక్స్ప్రెస్ లో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చామని అక్కస్సుతో కొందరు కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారని, 2018లో తాను రాజకీయంగా మాట సాయం అడిగితే తన చేతిలో ఏమీ లేదని రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే తమకు రాజకీయ అస్తవం ఉందన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపణల్ని కార్తిక్ రెడ్డి ఖండించారు. చరిత్రపై బట్టి విక్రమార్క అవగాహన లేదని తెలుస్తుందని తెలిపారు. తన తండ్రి పట్ల ఇంద్రారెడ్డిపై జై తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై నమ్మకంతో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మరణించే వరకు అక్కడే ఉన్నారన్నారు. 2014-18 ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టికెట్ అని చెప్పి తమ కుటుంబానికి అన్యాయం చేశారని, అలా కుటుంబాలకు 2 టికెట్లు ఇచ్చారని తెలిపారు. చరిత్ర ఏమిటో సత్యం ఏమిటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని బట్టి విక్రమార్కకు కార్తిక్ రెడ్డి సూచించారు.